నిజగరి మగ నిజగరి పా गृहे महालक्ष्म्या स्थैर्यसिद्धिरस्तु। ఇవాళ లీలామహల్ సర్కిల్కి దగ్గరలో విఎన్ మొబైల్స్ సంస్థ ద్వారానే ఫ్రాంక్లిన్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ షోరూమ్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు ఆల్రెడీ విఎన్ మొబైల్స్ సంస్థ ప్రొపరేటర్స్ అయినటువంటి వెంకటరమణ గారు కానీ అప్పలనాయుడు గారు కానీ ఆల్రెడీ మొబైల్ షోరూమ్స్ 3 బ్రాంచెస్ తిరుపతిలో వేరు ప్రదేశాల్లో ఆల్రెడీ సర్వీసెస్ ఇస్తున్నారు తిరుపతి ప్రజలకు. అట్లాగే ఇవాళ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ రంగంలో కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఇప్పుడు అన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వస్తువుల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. మనందరికీ తెలుసు, ఎందుకంటే కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలని, జీరో కార్బన్ ఇది తీసుకురావాలని త్రూఅవుట్ వరల్డ్ అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ని యూసేజ్ ఎక్కువ చేయడం మనందరి బాధ్యత కూడా, సిటిజన్స్ అయినటువంటి మనందరికి కూడా. సో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్లో చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఈ ఫ్రాంక్లిన్ వెహికల్ అనేది అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఒక్కసారి ఛార్జ్ 4 hours ఛార్జ్ చేస్తే 120 kilometers వరకు ఇస్తుంది అది. కాబట్టి సో అట్లాగే మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ షోరూమ్ని ఒకవేళ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేసి వీటి ఫీచర్స్ అందరూ కూడా తెలుసుకొని కంపల్సరీ మీరు అందరూ కూడా ప్రమోట్ చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రొపరేటర్స్ అయినటువంటి వెంకటరమణ గారు కానీ అప్పలనాయుడు గారు కానీ బిజినెస్లో వ్యాపార రంగంలో ఉంటూ సర్వీస్ మైండెడ్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే చారిటీ అందరూ చేయలేరండి, అది స్వతహాగా రావాలి. సో వాళ్ళు ఆర్ఫనేజెస్కి డొనేట్ చేయడము, అట్లాగే ఇప్పుడు కొత్తగా ఎవ్రీ ఇయర్ పూర్ స్టూడెంట్స్కి చదివించడానికి 2 అడాప్ట్ చేసుకుంటున్నట్టు సంస్థ
యజమానులు చెప్పడం జరిగింది. ఈ డొనేషన్లో వాళ్ళు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా వాళ్ళు డొనేట్ చేస్తున్నారంటే నిజంగా చాలా అభినందనీయం. మనందరికి కూడా వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ వాళ్ళు మున్ముందు ఇంకా ఎన్నో వ్యాపార రంగాల్లో ప్రవేశించి ఆ దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలని, 10 మందికి సేవ చేయాలని కోరుకుంటూ